నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, గత రాత్రి విద్యార్థుల కోసం విశాఖలో పర్యటించారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం కోనసీమలో పర్యటించనున్నారు. అయితే ఈయన సాయానికి హద్దులు, సేవకి సరిహద్దులు ఉండవా అంటే ఎస్, ఉండవనే చెప్పొచ్చు. ఎందుకంటే రాత్రంతా అక్కడ ఉన్నారు, మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ ఇక్కడికి చేరుకోవాలి కోనసీమకి. ఎందుకంటే అక్కడ గ్రామీణ ప్రజలకు సంబంధించి ఒక సమస్య పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమంలో అయితే ఆయన ఈరోజు పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గత రాత్రి విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అంటే, విద్యార్థులు ఎవరైనా సరే తప్పుదోవ పడుతున్న విద్యార్థులను ఒక సక్రమ మార్గంలో పెట్టడానికి ఎవరైనా ప్రతి సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంత బాగుంటుంది, విద్యార్థుల్లో ఉన్న ఉత్సాహాన్ని రేకెత్తించి వాళ్ళలో ఉన్న తెలివితేటలను, సృజనాత్మకతను బయటకు తీసి భావి భారత పౌరులుగా ఎలా ఆలోచింపచేయాలి, ఎలా మార్చాలి అన్నట్టుగా చెయ్యొచ్చా అంటే ఎస్ అని నిన్న ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడటం అనేది నిజంగా ఎంత ఆనందంగా ఉంది అనేది చాలామంది చెప్తున్న విద్యార్థులే కాదు, ప్రొఫెసర్లు కూడా అంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు సంబంధించి, యువతకు సంబంధించి ఇలా పాజిటివ్గా మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్నట్టుగా. అయితే ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే, నేను గత రాత్రి ఏం మాట్లాడారు ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తాను. అయితే ప్రస్తుతం మనం ఈ పర్యటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే గత రాత్రి విశాఖలో ఉన్నారు, నేటి ఉదయం 10 గంటలకైతే ఇది స్టార్ట్ కాబోతోంది. కాబట్టి నేను ముందుగా దీని గురించి చెప్తాను. ఈ అంతర్వేదిలో ఈ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే, తీర ప్రాంతం కాబట్టి వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. ఇది అంతర్వేది అనేది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు, నీటి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అన్న లక్ష్యంతో పర్టికులర్గా అంతర్వేదికి సంబంధించి గ్రామీణ నీటి సరఫరా పథకం కింద అక్కడైతే నీటిని ఈ పైప్ లైన్ల ద్వారా, కుళాయిల ద్వారా తాగునీటిని అందించే కార్యక్రమాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు. అయితే 100 రోజుల ప్రణాళిక అయితే ఈ జల సంరక్షణకు సంబంధించి ఒక 2 రోజుల క్రితం అయితే దీన్ని విజయవాడలో అయితే ఆయన ప్రారంభించి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరూ కూడా ఈ నీటి సంరక్షణలో, వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో, ఈ భూగర్భ జలాలను సంరక్షించటంలో కూడా ప్రతి ఒక్కరు పాత్ర వహించాలి, ముఖ్య భూమిక తీసుకోవాలి అన్నట్టుగా అందరికీ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒక్కరి వల్ల సాధ్యమైన విషయం కాదు. నీరు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. నీటి ద్వారా మాత్రమే అన్ని రంగాలలో కూడా అభివృద్ధిని సాధించగలుగుతాం. అటువంటి నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటువంటి వాటి మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఉంది అంటూ ఒక 2 రోజుల క్రితం ఏప్రిల్ 6వ తేదీన విజయవాడలోని కానూరులో నిర్వహించినటువంటి 100 రోజుల జల సంరక్షణకు సంబంధించిన ఒక వర్క్ షాప్ అయితే నిర్వహించారు. దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మాట్లాడటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏమిటి అంటే, నీటి సంరక్షణ అనేది మన ముఖ్య ఎయిమ్ అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 100 రోజుల పాటు, జూలై 14 వరకు అయితే 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా అయితే భావిస్తున్నారు. ఎందుకంటే జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా మంచి నీటిని, ఎవరికైతే నీరు అందట్లేదో, మంచి నీరు అందక ఇబ్బంది పడుతున్నారో అటువంటి గ్రామాలకు ఈ పైప్ లైన్ ద్వారా మంచి నీటిని అందించాలి అన్న ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి శాఖలో మార్పులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే, గ్రామీణులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోతే ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు అన్న ఉద్దేశంతో ఈ గ్రామీణాభివృద్ధి శాఖను ఎప్పుడైతే తీసుకున్నారో
అప్పటి నుంచి మొదలుపెట్టారు. ఈ జల్ జీవన్ మిషన్ అంటే ఏమిటి, దీని ద్వారా వాటర్ ఏ విధంగా ఇవ్వచ్చు ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, మంచి నీరు అందించిన ప్రజలకు అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం, ఈ జల్ జీవన్ మిషన్కు సంబంధించి గతంలో వాళ్ళు నిధులు కేటాయిస్తే దుర్వినియోగం అవ్వటం, దాంతో కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసి నిధులు ఆపేయటం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకోవటం, అక్కడ నుంచి మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి ఫస్ట్ మీరు మాకు నిధులు ఇవ్వండి, దాన్ని ఎలా సక్రమంగా ఉపయోగిస్తామో లేదో చూడండి, మొదటి విడత కొంత ఇవ్వండి, దాన్ని మేము సక్రమంగా వాడితే నెక్స్ట్ నుంచి ఇవ్వండి అనగానే పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకంతో వాళ్ళు కొన్ని నిధులు విడుదల చేసి ఆయన ఏ విధంగా సక్రమంగా వినియోగిస్తున్నారు ఏంటి అనేది చూసిన తర్వాత వాళ్ళు కూడా అంగీకారం తెలిపి ఈ జల్ జీవన్ మిషన్ని కూడా కొంతకాలం 2028 వరకు కూడా వాళ్ళు పొడిగించడం జరిగింది. అయితే జల్ జీవన్ మిషన్లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా కింద అయితే ఈరోజు అంతర్వేదిలో ఈ నీటిని గ్రామీణ ప్రజలకు అందించాలి అన్న ఉద్దేశంతో పైప్ లైన్ ద్వారా మంచి నీటిని అందించాలి, శుద్ధీకరమైన తాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత లేకుండా చూడాలి అన్న ఆయన సంకల్పానికి మాత్రం నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి వస్తోంది కాబట్టి ఈ సీజన్కి సంబంధించి నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పశువుల కోసం వాటర్ షెడ్లు ఏర్పాటు చేసి వాటర్ అందిస్తున్న ఆయన మరి గ్రామీణ ప్రజల గురించి ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే, గతం నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే 2024 ఎన్నికల్లో గెలిచి ఈ శాఖను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఎన్ని రకాల పనులు చేసుకుంటూ వెళ్ళారు అనేది కనుక మనం ఒక్కొక్కటి డైలీ చెప్పుకుంటున్నాం. అయితే ఈ రోజైతే ఈ నీటి సరఫరాకు సంబంధించి అంతర్వేది చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి మంచి నీటిని అందించబోయే ఒక బృహత్తర కార్యక్రమానికి, అలాగే దీనికి 17 కోట్ల రూపాయలను అయితే కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ అమౌంట్తో ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించబోతున్నారు. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.